ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు మీ గృహాలకు రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం వదిలేశాడండి అక్కడ ఆయన పుట్టి చక్కయ్య? చదవండి కొద్ది పైకి అన్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకెళ్ళిన ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు అతని ఆస్తినంతటినే ప్రజలకు ఇచ్చారు. ఈ రోజున మిమ్మల్ని నేనేమడుగుతారా, ఆ ప్రభు ఏమడుగుతారా? మీ శరీర ఇచ్చలు వదిలేయండి, మీ పాపపు జీవితం వదిలేయండి, మీ అనాలోచన వదిలేయండి. అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది, మీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం మనం మందిరానికి వెళ్తున్నాం, మనం పాటలు పాడుతున్నాం, ఏదైతే కార్యక్రమం చేస్తున్నాం, నాతో సహా మనకి ఏమి లేదనుకున్నాం. ఏదో ఒక తోవలో అపవాది నిన్ను మోసం చేద్దామనే చూస్తారు. వాడి గురి నుంచి, వేటగాని నుంచి తప్పించుకొని శ్రేష్టమైన నా దేవుడు నడిపించే నీటి కాలువల యోన మనము నడవాలి. హల్లెలూయా. అప్పుడు మనకి రక్షణ వలయం ఏర్పడుతుంది. సిద్ధపాటు కలిగి ఎవరైనా రక్షణ తీసుకోకపోతే త్వరపడండి.